శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ముంబైకి చెందిన లయన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఆప్టికల్ అసోసియేషన్ సభ్యులు, ఎస్సీ జనసంఘం నాయకులు, బీఎస్పీ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు మంజుల నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ కార్ట్ వద్ద లోకల్ ఆప్టికల్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్షయ్ కేర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ హరికుమార్, బీఎస్పీ పార్టీ ధర్మవరం ఇన్ఛార్జి సాకే వినయ్ కుమార్, విద్యార్థి సంఘ నాయకులు మంజుల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ముంబైకి చెందిన కార్పొరేట్ సంస్థ ధర్మవరం పట్టణంలో ప్రవేశించడం వల్ల స్థానిక ఆప్టికల్ దుకాణాల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంబంధిత మంత్రి సత్యకుమార్ వెంటనే జోక్యం చేసుకుని స్థానిక వ్యాపారుల ప్రయోజనాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో లెన్స్ హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. तो इधर काम करना को प्रॉब्लम होने के बाद ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి కట్టుబడిన వెంటనే ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి అక్షయ్ కేర్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మన ధర్మవరం పట్టణంలో ఈ కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల మేము వైద్యులైనటువంటి మేము, అదేవిధంగా మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉపాధి అనేది కోల్పోతాము. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఈ యొక్క ఆఫర్లు పెట్టడం వలన ప్రజలు దానికి మమేకమైపోయి ఆ చైనీస్ లెన్స్ తీసుకొని దానివల్ల లబ్ధి పొందాలనుకుంటారు. దీనివల్ల కంటి సమస్యలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు. సో దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ నాణ్యమైన లెన్సులు వాడుకొని, నాణ్యమైన మందులు వాడుకొని, నాణ్యమైన వైద్యులతో కంటి పరీక్షలు చేయించుకొని ముందుకెళ్తే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. ఇక్కడ టెక్నీషియన్లు మాత్రమే చేసి వాళ్ళు సరైన పవర్ లేకోకుండా ప్రజలు కంటిని పోగొడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజలు గమనించవలసిన విషయము. అదేవిధంగా ఈరోజు కొంతమంది ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఓనర్సు కేవలం 30-40 వేల బాడుగులు కాశపడి దాదాపుగా 200 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళ ఒక్క కుటుంబం కోసము మిగతా వాళ్ళంతా రోడ్డును పడే ప్రమాదం ఉంది. దీన్ని గమనించి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా వారు, అదేవిధంగా స్థానికులు అందరూ దీన్ని గమనించి మాకు సహకరిస్తారని మా ఆప్టికల్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా నా తల వంచి శిరస్సు పాదాభివందనం చేసుకుంటున్నా. మాకు సహకరించండి. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు. బాయ్కాట్ లెన్స్ కార్ట్, బాయ్కాట్ లెన్స్ కార్ట్, బాయ్కాట్ లెన్స్ కార్ట్. నమస్తే. ముఖ్యంగా ఈ లెన్స్ కార్ట్ రావడం వలన స్థానిక ఉపాధి కోల్పోవడానికి 200 కుటుంబాలు రోడ్డున పడిపోతుంది. అదేవిధంగా వీళ్ళు 5 నెలలుగా ఈ లెన్స్ కార్ట్ రాకూడదని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులకి నిధిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వారు ఎంత నిర్లక్ష్యం వహిస్తూ వీరికి దొడ్డిచాటున సహకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇవి చాలా చూసాం. మాంగళ్యం వస్తుందని చెప్పేసి స్వయంగా ఈ ప్రజాప్రతినిధులు అడిగినప్పటికీ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి సహకరించి వాళ్ళతో డబ్బులు తీసేసుకొని ప్రజాప్రతినిధులు వాళ్ళకి సహకరించారు. కాబట్టి లెన్స్ కార్ట్ని ఇక్కడ రావడాన్ని ఈ తర్వాత అడిగిపెట్టి పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ ఎటువంటి కమర్షియల్ పర్మిషన్ లేదు, ఇక్కడ ఎన్ఓసి లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బిల్డింగ్ విజిట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ పరిచయం చేయడం దుర్మార్గం. కాబట్టి ఈ పనులను వెంటనే ఆపేయాలి. లెన్స్ కార్ట్ వ్యవస్థకు కూడా, లెన్స్ కార్ట్ యజమానికి కూడా ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు అనంతరం ధర్మవరంలో అడుగు పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాం. ప్రత్యక్ష దాడులకు మేము సిద్ధమని హెచ్చరిస్తున్నాం. ధర్మవరం పట్టణంలో ముంబైకి చెందినటువంటి ఒక లెన్స్ కార్ట్ అనేటువంటి కార్పొరేట్ సంస్థ ఈరోజున ధర్మవరం పట్టణంలో పెట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిని అనేక సందర్భాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఐ అసోసియేషన్ వారు మరియు ప్రజా సంఘాలుగా మరియు రకరకాలుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వీటిపైన చర్యలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే కార్పొరేట్ కంపెనీకి చెందినటువంటి లెన్స్ కార్ట్ అనేటువంటి ధర్మవరంలో ఏర్పడుతుందో వాటిని బాయ్కాట్ చేయాలా, ధర్మవరంలో లేకోకుండా ఈరోజున బహిష్కరించాలా అని చెప్పేసి ఈరోజున మేము ఆర్ఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇదే ఆఫీస్ ఎదుటే టెంట్ వేసుకొని ఆందోళన కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అధికారుల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు మరియు నిరసన కార్యక్రమాలు చేయడానికైనా సరే మేము ఈరోజున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.